भारत माता की जय भीम जय भीम जय भीम। ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము గోకవరంలోని న్యూ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం పుష్కలంగా చేసి ఘన నివాళులు అర్పించి ఈరోజు మేమందరం కూడా దళిత సహోదరులతో అందరితో కలిసి చాలా వైభవంగా కార్యక్రమం నిర్వర్తించుకున్నాం। దసరాని అంబేద్కర్ గారు ఎటువంటి మానసిక వ్యాధి అనుభవించారు, దీనికి దేశానికి ఆయన చేసిన గొప్ప పని ఏంటి, ఆయన రాజ్యాంగకర్తగా ఆయన ఎన్ని గొప్ప పనులు చేశారు, దళితుల కోసం ఎటువంటి సేవలు చేశారు, ఆయన దళితుల కోసం సేవలు చేసేటప్పుడు దాన్ని ఎవరు ఆపారు, అంతేకాకుండా మానసికంగా కూడా ఎలా వేధించారు ఆయన్ని, ఆయన మరణానంతరం కూడా ఆయన పార్థివ దేహానికి జరిగిన అవమానం ఎటువంటిది, ఇలాంటి విషయాలు మాకు ఎప్పుడూ తెలియని విషయాలని తెలిసినాయి। ఎందుకంటే ఆ మహానాయకుడి గురించి సంపూర్ణంగా వివరాలు అందరికీ తెలియాలి। ఆయన దళితుల కోసం రాజ్యాంగకర్తగా ఎన్నో సంక్షేమ పథకాలు రచిస్తున్నప్పుడు గోకవరం గ్రామంలో బంగాళీపేట అని చెప్పిన ఒక ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి 2 రోజుల క్రితం మన యువ నాయకులు పెద్దలు చిన్నలు అందరూ కూడి నా దగ్గరికి వచ్చేలాగా బంగాళీపేటలో మేము ఘనంగా చేసుకుంటామని చెప్పానంటే ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది। వచ్చే సంవత్సరం బంగాళీపేటలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మనం పెట్టుకోవడమే కాకుండా చాలా ముఖ్యమైన విషయాలు, భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అయిన ఈ రోజున ఏప్రిల్ 14 ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా మనం ఈరోజు చేసుకునే ఘనమైన కార్యక్రమాలన్నిటి గురించి మేము ఈ కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకునే టైంలో మాకు